Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 17A తనకి వర్తిస్తుంది, తనని అరెస్టు అక్రమము, తన మీద పొలిటికల్ వెండేటా మీద ఈ కేసు పెట్టడం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారో దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు డిస్పోజ్ చేస్తూ జస్టిస్ బోస్ గారు, బేలా త్రివేది గారు వారి తీర్పు పేర్కొనడం జరిగింది. ఇందులో జస్టిస్ బోస్ గారు క్లియర్గా ఏం చెప్పారంటే వారి 17A వర్తించిన అతను అరెస్టు అక్రమం అని చెప్పి మనం చెప్పలేము, రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని మేము తోసిపుచ్చలేము, అట్లానే ఇప్పటికి కూడా గవర్నర్ ద్వారా పర్మిషన్ తీసుకొని పీసీ యాక్ట్ల మీద వారు ముందుకు వెళ్ళొచ్చు అన్నారు. అంటే ఐపీసీ సెక్షన్లు యథావిధిగా వారికి వర్తిస్తాయి అన్నారు, పీసీ యాక్ట్లు కూడా వర్తిస్తాయి, గవర్నర్ పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అదే బేలా త్రివేది గారు వచ్చేటప్పటికి అసలు ఇతనికి 17A వర్తించదు, ఇది 2018 అమెండ్మెంట్ తర్వాత జరిగిన నేరం కాదు, ముందే జరిగిన నేరం, ఇట్లాంటి నేరాల్లో అతనికి ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేము, చేయలేము అని చెప్పి తోసిపుచ్చారు. ఇప్పుడు ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి దీన్ని రిఫర్ చేశారు. దాని ప్రకారం విస్తృత ధర్మాసనం తీసుకుంటే తీర్పును బట్టి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పటికి ప్రస్తుతానికైతే సిబిసిఐడి వాళ్ళు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో ఇందులో నేరం జరిగింది, ఆ నేరం ప్రకారం మేము కేసు ముద్దాయిని అరెస్ట్ చేశాము, మేము ఎక్కడా కూడా ఇల్లీగల్ థింగ్స్ కానీ ఇల్లీగల్ యాక్షన్స్ కానీ చేయలేదు, లా ప్రకారమే ముందుకు వెళ్తున్నాం అని చెప్పి పేర్కొన్నారో దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వారు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిలీఫ్ కోసం సుప్రీంకోర్టు వెళ్ళారో ఆ ఎటువంటి రిలీఫ్ వారికి అనుకూలంగా రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఛార్జ్షీట్ వేయటం కానీ వాడి మిగతా వాళ్ళందరినీ ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ అరెస్టులు చేయటం కానివ్వండి సిబిసిఐడి చేసుకోవచ్చు. సిబిసిఐడి అంతిమంగా ఈ కేసు సుప్రీంకోర్టులో గెలిచిందని చెప్పి భావించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.